హలో ఫ్రెండ్స్, ఈ డిజైనర్ డ్రెస్ని ఎలా రెడీ చేసుకున్నానో మీకైతే చూపిస్తాను. ఫస్ట్ క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ అనేది వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఓపెన్ సైడ్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలండి. వెడల్పు 2.5, అలాగే పొడవు వచ్చేసరికి 3.5. ఇదైతే చంక అండి, చంక సైజులు ఇవైతే చూడండి. ఇలా బాక్స్లా అనేది డ్రా చేసుకున్నాను. ఇలా చంక రౌండ్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. అంతే, మనకు పై ప్యాటర్న్ అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు కింద ప్యాటర్న్ కోసం వెడల్పు 8 ఇంచెస్ ఉండేలా చూసుకోండి. అలాగే కిస్తా వెడల్పు 1.5 ఇంచెస్, అలా కిస్తా పొడవు 5 ఇంచెస్ మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఒక బాక్స్లా అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్నాక కిస్తా రౌండ్ అనేది మనం చూడండి, రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ దగ్గర చూడండి 6 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కర్వ్గా అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. కింద ప్యాటర్న్ కూడా మనకు రెడీ అయిపోయినట్టే. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వస్తుంది. చూడండి, ఇలా కింద కాళ్ళ దగ్గర నేనైతే ఫిల్స్ అనేవి పెడదాం అనుకుంటున్నాను. చూడండి, ఇలా ఫిల్స్ కోసం నేను ఈ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు మనము పై ప్యాటర్న్ అయితే మనం ఆల్రెడీ రెడీ చేస్తున్నాం కదా. ఇప్పుడు చంక రౌండ్లు అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. డబల్ ఫోల్డింగ్ వేసుకొని చంక రౌండ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇలా 2 సైడ్లు స్టిచ్ చేసుకున్నాక చూడండి, ఇలా 2 సైడ్లు స్టిచ్ చేసుకున్నాక ఇలా పైన ఇలాగా 2 ఫోల్డింగ్స్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ అనేది ఉంచుకొని స్టిచ్ చేయాలండి మనం, ఎందుకంటే ఇప్పుడు ఆ గ్యాప్లో నుంచి మనము థ్రెడ్ అనేది ఎక్కిస్తాం కాబట్టి. చూడండి, ఇంకొక పార్ట్ కూడా నేను రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా 2 థ్రెడ్స్ అయితే నేను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, థ్రెడ్స్ అనేది ఇలా మనం స్టిచ్ చేసుకున్న దాని లోపల నుంచి ఇలా ఎక్కించుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత చూడండి, అలాగే ఇంకొక పార్ట్ కూడా నేను అలానే రెడీ చేసుకున్నాను. చూడండి, ఇలా ఫిల్స్ లాగా మనకు మంచిగా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొక పార్ట్ కూడా అలానే రెడీ చేసుకున్నాను. చూడండి, ఇలా అయితే వస్తుంది. కింద ఫిల్స్ కోసం చూడండి, నేను 3 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకొని ఇలా ఫోల్డ్ అనేది వేసుకొని స్టిచ్ చేస్తున్నాను. ఫిల్స్ అనేవి ఇలా జాగ్రత్తగా పెట్టుకొని ఇప్పుడు మనము ఆల్రెడీ రెడీ చేసుకున్న పార్ట్స్కి అయితే ఈ పీస్ని అటాచ్ చేసేయాలి. పీస్ ఇలా రాంగ్ సైడ్ పెట్టుకొని కలుపుకున్నామంటే మనకు రైట్ సైడ్కి టర్న్ అవుతుంది. జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనము తిప్పుకొని పై వైపు ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా పైన స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా అయితే వస్తుంది. ఇలానే ఇంకొక పార్ట్ కూడా నేనైతే రెడీ చేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఒకటి రైట్ దానిపైన ఒకటి రాంగ్ పెట్టుకొని ఇప్పుడు చంకలు అనేవి కలిపేసుకుంటున్నాను. చూడండి, ఇలా చంక దగ్గర నుంచి కింద వరకు ఇలాగా జాయింట్ అనేది వేసేస్తున్నాను. అంతే అండి, చాలా ఈజీగా మనము పై పార్ట్ అనేది స్టిచ్ చేయొచ్చు. అసలు ఎలాంటి కొలతలు అసలు ఏది ఉండదండి. చాలా ఈజీగా మనము చంక రౌండ్ ఒకటి కట్ చేసుకుంటే చాలు. చూడండి, పైన థ్రెడ్స్కి ఇలా కుచ్చులు అనేవి పెట్టుకుంటున్నాను. పిల్లలకైతే చాలా బాగుంటుందండి. చాలా అసలు ఫ్రీగా అయితే ఉంటుంది, వాళ్ళకైతే చాలా కంఫర్ట్గా అనేది ఉంటుంది. ఇలా పై ప్యాటర్న్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా. ఇప్పుడైతే కింద ప్యాటర్న్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి,
కిస్తా రెండు అయితే ఇలా జాయింట్ చేసేసుకుంటున్నాను. అలాగే ఇంకొక సైడ్ కూడా రెండు సైడ్ కిస్తాలు అనేవి జాయింట్ అనేది వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక చూడండి, ఇప్పుడు ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు నడుము రౌండ్ చుట్టూ చూడండి ఇలా రౌండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఓపెన్ అయితే ఉంచుకోవాలి. మనం ఎలాస్టిక్ అనేది దాని లోపల పెట్టుకోవాలి కాబట్టి కొంచెం గ్యాప్ ఉంచుకొని మొత్తం అనేది స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, ఇంత గ్యాప్ అయితే ఉంచాను. ఇప్పుడు ఎలాస్టిక్ అనేది లోపల అనేది పెట్టుకుందాం. 13 ఇంచెస్ ఉండేలాగా ఎలాస్టిక్ అయితే తీసుకున్నానండి. ఖర్చుకైతే పోతుంది. ఇప్పుడు ఎలాస్టిక్ కూడా లోపలికి ఎక్కించేసుకొని చూడండి, రెండు కొసలు ఇలాగా ఒక దగ్గర పెట్టుకొని రఫ్ అనేది లాక్కుని కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఆ ఓపెన్ పెట్టిన దాన్ని క్లోజ్ చేసేద్దాం. ఎలాస్టిక్ పైన కుట్టు పడకుండా జాగ్రత్తగా అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎలాస్టిక్ పైన కూడా ఒక స్టిచ్ అనేది ఇలా లాక్కుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం అనుకుని ఎలాస్టిక్ అనేది ఇట్లా తిరగబడిపోకుండా ఫోల్డ్ అవ్వకుండా మనకు కరెక్ట్గా అనేది ఉంటుంది. ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు కింద ప్యాటర్న్ కుర్చీలు పెట్టడం కోసం ఒక క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి, ఫస్ట్ అయితే ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసేసుకున్నాక ఇప్పుడు చూడండి, కుర్చీలు అనేవి పెట్టుకుంటూ వస్తాను. ఇలా కుర్చీలు పెట్టుకున్నాక చూడండి, రైట్ సైడ్ ఇలాగా ఆ కుర్చీల పీస్ అనేది కింద బాటమ్ దగ్గర పెట్టి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాక చూడండి, ఇలా పైకి తిప్పుకొని మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ అలాగే ఇంకొక సైడ్ కూడా ఇలా కలుపుకొని నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా కలుపుకొని రైట్ వైపుకి టర్న్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ కాళ్ళ దగ్గర నుంచి కిస్తా దగ్గర నుంచి ఆ కాళ్ళ వరకు మనము ఇలా జాయింట్ అనేది వేసేసుకోవాలి. ఇలా జాయింట్ అనేది వేసేసుకోవాలి. చాలా ఈజీగా మనము ఈ డ్రెస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి, మనకు సైజెస్ ప్రకారంగా. మీకు నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.